ఉంది. అన్నున్నాయి. గుండెల నొప్పొచ్చింది. లివర్‌లో నీరు ఉందని లెక్కల మాకు చాలా భయమేసి ఊపిరి అందట్లేదు. ఆక్సిజన్ పెట్టారు. 10 రోజులు ఉన్నాండి హాస్పిటల్‌లో అసలు. ఎందుకంటే ఆమెకి చాలా వయసు ఉంది. ఆరోగ్యం సమస్యలు చాలా ఉన్నాయన్నమాట. ఆ రోజు నేను కన్నీటితో ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ఆ రోజు వెళ్ళాల్సింది. పాషమ్ గారికి చెప్పి ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే ప్రార్థనకు మించింది మనం అందరం ఇక్కడ ఉంది కూడా అందుకే. మనం నమ్మాము. మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు కాబట్టి. అసలు ఆ రోజు నేను చేసుకున్న ప్రార్థన నాకు భయం వేసింది అసలు. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి ఆమెకు, ఒకటి కాదు అసలుకి. అన్ని సమస్యల్లో కూడా దేవుడు ఆమెని స్వస్థతనిచ్చి దేవుడు సజీవంగా మా ఇంటికి నడిపించాడు. 10 రోజులు ఉన్న హాస్పిటల్లో. దేవుడు కృప. పాషమ్ గారు ప్రార్థన చేసింది. చాలాసార్లు ఫోన్ చేసి కూడా అడిగింది. సంఘం కూడా ఫోన్ చేసి అడిగారు. ఈ ప్రార్థన వల్ల మా అమ్మకి ఇప్పుడు చాలా అన్ని రిపోర్ట్లు అన్నీ మళ్ళీ నార్మల్గా వచ్చినాయి. ఇంటికి క్షేమంగా వచ్చింది. కాత కొంచెం నీరసంగా ఉంది. మందులు వాడి బాగా కొంచెం వీక్ని. కొంచెం ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే కంపల్సరిగా దేవుడు వింటాడు. ఆ దేవుడు మేలు చేస్తాడు కంపల్సరిగా. ఉపవాస ప్రార్థన బలము నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నేనైతే పొందుకుంటున్నాను. నేను ఆత్మను పొందుకున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ సమయాన్ని మాత్రం వ్యర్థం చేసుకోవద్దు. ఎందుకంటే గొప్ప మేలు పొందాలి మీ కుటుంబంలో ఏ కార్యమైనా. నేను చెప్పాలనుకుంటే నా సాక్ష్యం టైం కూడా సరిపోదు. అంత గొప్ప సాక్ష్యం ఉందండి నా జీవితంలో. నన్ను దేవుడు బలంగా వాడుకున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేనైతే ఆత్మను పొందుకుంటున్నాను. ఆత్మశక్తిని పొందుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. ఈ దేవుడు ఎదుట చెప్తున్నాను. నేను ఆత్మశక్తిని పొందుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే కంపల్సరీగా మీరు రాసుకోండి. ఉపవాసం ద్వారా ప్రతీది జరిగిద్ది. నా జీవితంలో జరిగింది కాబట్టి సజీవ సాక్ష్యం చెప్తున్నా అండి. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్.